హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నాను. అలాగే బిర్యానీ కూడా చేయాలనుకుంటున్నాను. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేను నా స్టైల్లో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ముందుగా 3/4 కేజీ చికెన్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకోకపోయినా పర్లేదు, బయట పెట్టుకున్నా పర్లేదు, కానీ గంట ఉంచితే కొంచెం బాగుంటుంది. లేదు మాకు అర్జెంటుగా కావాలంటే వెంటనే మనము కొంచెం వాటర్ పోసుకొని ఇందులో అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. నీరు మొత్తం ఇంకిపోవాలి. ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోద్ది ఫ్రై కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు సరిపోద్ది. ఒక 2 రెమ్మలు కరివేపాకు సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఒక 3 సరిపోతాయి. కొత్తిమీర కొంచెం, మనం దంచి పెట్టుకున్న చెక్క, లవంగ, యాలకులు, పువ్వు. అంటే ప్యాకెట్ వేస్తే అంతగా బాగోదు, దంచి పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాగా ప్రిపేర్ చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ ఫ్రిడ్జ్లో నానాక, లేదంటే బయట నానబెట్టుకున్నా పర్వాలేదు. 1 అవర్ తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పెట్టుకోవాలి. ఇలా పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఇలాగా మనం స్టవ్ మీద పెట్టుకుని ఉడబెట్టుకున్నాక కొంచెం కూడా వాటర్ ఉండకూడదు, మొత్తం ఇంకిపోవాలి. కంప్లీట్గా ఇంకిపోవాలి, ఇలా అయిపోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి కొంచెం మరి ఆయిల్ ఎక్కువే పడుతుంది, తప్పదు, వేసుకోవాలి. తిన్న కొంచెమైనా టేస్ట్గా చేసుకోవాలంటారు కదా. సరిపోతుంది. ఇందులో మనం మొదటగా పెట్టుకున్నాం కదా, అన్నీ కట్ చేసుకుని ప్లేట్లో ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆల్రెడీగా ఉడకబెడేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసాం, పసుపు వేసాము, కారం కూడా వేసాం కదా. కరివేపాకు కూడా వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఉడికిపోవాలంటే మనకు అది కొంచెం అలా మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం వేగాక ఇలా ఒక 30% ఇలా కొంచెం వేగాక ఇందాక మనం అల్లం వెల్లిపాయ నూరుతున్నాం కదా, జీలకర్ర, ఈ 3 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చాలా కలుపుకోవాలి 4 పక్కల. తొందరగా వేగడానికి మూత పెట్టుకుంటే తొందరగా వేగిపోతుంది. ఇది వేగిపోయి ఉంటుంది. కొంచెం మూత తీసి చూద్దాం. వేగిపోయింది కొంచెం. అల్లం వెల్లిపాయ మనం వేస్తాం కదా, జీలకర్ర, పచ్చివాసన పోవాలి. పచ్చివాసన ఉంటే మాత్రం ఫ్రై అంతా పాడైపోతుంది. మనకి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ముద్ద ఫస్ట్ మనం వేపుతున్నప్పుడు మంచి వాసన రావాలి. వస్తేనే ఇది బాగా వేగిందని అర్థమవుతుంది. చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుందని కూడా అర్థమవుతుంది. తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం ఇందులోనే ఫస్ట్ పసుపు కొంచెం, కారం కొంచెం ఉడకబెడేటప్పుడు వేస్తాం కాబట్టి చికెన్ ఇది మళ్ళీ కొంచెం చిన్నది 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కారం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు కొంచెం కారం ఎక్కువ తింటాం అంటే కొంచెం వేసుకోవచ్చు, ఫ్రై కాబట్టి పర్లేదు. కొంచెం అలా వేసుకోవాలి. ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా, చెక్క, లవంగ, యాలకులు, దాల్చిన చెక్క, పువ్వు, ఈ పొడి వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి బాగా. కొత్తిమీర కూడా ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసుకోవాలి. 4 పక్కల కలుపుకోవాలి బాగా.
మనకి ఇందులో ఆయిల్ తగ్గుతుంది. తగ్గుతున్నప్పుడు మనకు కనిపిస్తుంది, ఆయిల్ తగ్గినట్లు మనకు తెలిసిపోతుంది, అడుగంటిపోతుంటుంది. అలాంటప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే మనం తింటుంది ఆల్రెడీగా ఇది ఆయిల్ ఫుడ్డే కాబట్టి టేస్ట్ కోసం తింటాం, కానీ లాభం కోసం అయితే ఏం కాదు. ఉడుకును ప్రతి ఒక్కటి కూడా లాభాలు పోతాయి. అందులో ఆల్రెడీ అది డెత్తే చచ్చిపోయినవే, ఉడకబెట్టుకునివి ఏవైనా ఇంకా చచ్చిపోయిన లెక్క అవి. కాకపోతే మనం తినబోతుగా బ్రతకాలి కాబట్టి ఇంకా తినాలి. పచ్చి సరిగా అన్నీ తినాలి, అన్ని పూట్ల పచ్చి తినలేం కాబట్టి అప్పుడప్పుడైనా అలా తినాల్సింది. ఇంకా ఇది బాగా ఇలాగా ఎగిపోయిన మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ సిమ్లో పెట్టుకొని స్టవ్ ఉడకబెట్టుకున్నాం కదా, నీళ్ళు లేకుండా పెట్టుకొని ఇందులోనే వేసేసుకోవాలి. 4 పక్కలా కలుపుకోవాలి. కలుపుకుంటే ఫైనల్గా ఇలా అయిపోతుంది. కర్రీ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రెస్టారెంట్ కన్నా చెప్పాలంటే ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ చూసినందుకు.